తెలంగాణ రాష్ట్రంలో అంతంత మాత్రమే ఉన్న బీజేపీ రోజుకింత దిగజారిపోతుందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి కూడా. గ్రూపిజంతో బీజేపీలో రోజుకింత దిగజారిపోతున్నారు దాంట్లో ఉండేటువంటి నాయకులు. కేంద్ర మంత్రికి బీజేపీ ఎంపీకి పడడం లేదు అనేటువంటిది గతంలో చూసినాం. ఒక మాటలో చెప్పాలంటే ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ పడడం లేదని. మరి గతంలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ చేసినటువంటి ఘనకార్యాన్ని కూడా మనం చూసినాం. ఇప్పుడు ఈటల రాజేందర్కు ఎదగడానికి అనువైనటువంటి సమయం. ఎందుకంటే బండి సంజయ్ మీద తెలంగాణ రాష్ట్రంలో వ్యతిరేకత వచ్చింది. అట్లాగే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళకు కూడా బండి సంజయ్ మీద వ్యతిరేకత వచ్చినట్టు కనిపిస్తా ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక కేంద్ర మంత్రి కావాలి కాబట్టి ఫోకస్ అంతా ఈటల మీదనే పడింది. బీజేపీలో బీసీ నేతగా ఉన్నటువంటి ఈటల రాజేందర్కు బూస్టింగ్ ఇవ్వాలనే ఆలోచనలో కేంద్ర బీజేపీ పెద్దలు ఉంటే ఆయన మీద బురద జల్లే ప్రయత్నం తెలంగాణ బీజేపీ రాష్ట్ర పెద్దలు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా నిన్న ఫ్లెక్సీల కలకలం జరిగింది. ఈటల రాజేందర్ మచ్చలేని వ్యక్తి అంటుంటాం, అది వాస్తవమే. కానీ మచ్చ తెప్పిస్తే ఆయన రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్న వాళ్ళం అవుతామని ఆలోచించరో ఏమో కొంతమంది బీజేపీ నాయకులు. పోస్టర్లు వేసిర్రు, ఆయనను బదనం పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వజ్రం ఎక్కడున్నా వజ్రమే అంటున్నారు ఈటల అభిమానులు. మరి చూద్దాం ఈ ఫ్లెక్సీల కలకలం ఏంటి, ఫ్లెక్సీలు వేయడానికి కారణం ఏంటి, ఫ్లెక్సీల వెనుక ఎవరి హస్తం ఉంది ఒకసారి చూద్దాం. ఆ ఫ్లెక్సీలలో ముందు ఏం రాసింది, ఎక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మాట్లాడుకున్న తర్వాత వాస్తవాలను మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈటల ఏడుపే బీజేపీకి శాపమని కొటేషన్ పెట్టిర్రు. తెలంగాణ బీజేపీలో ముసలం. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు అనేటువంటి ఫ్లెక్సీలతో నిన్న కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ పోస్టర్లు వేసినట్టు ప్రచారం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఆ బీజేపీ ఎంపీ పేరు వినబడతా ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ పేరు, ఆయన బండి సంజయ్ కాదు, లేకపోతే రఘునందన్ రావు కాదు, ఇంకొక ఎంపీ పేరు ప్రముఖంగా వినబడుతుంది. అది త్వరలో ఎవిడెన్స్ తో బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి దీంట్లో ఈ మూడు కొటేషన్లతో ఫ్లెక్సీలు బయటకు వచ్చినాయి. సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని, కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదని, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేదని ఈటల రాజేందర్ ఏడుస్తుండు అనేటువంటి ఫ్లెక్సీలు బయటకు వచ్చినాయి. ఇంకా ఏమి ఇచ్చారంటే బీజేపీ నుండి 2 చోట్ల పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీ. ఒకటి కేసీఆర్ మీద పోటీ చేయడానికి, అట్లాగే 2 హుజురాబాద్లో పోటీ చేయడానికి. ఈ రెండిట్లలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా మళ్ళీ తీసుకొచ్చి మల్కాజిగిరిలో ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ అని. మోడీ గారి నాయకత్వంలో గెలిచి, మోడీ గారి ఇమేజ్ మీద గెలిచి, నా ఇమేజ్ తోనే గెలిచాను, నా సొంత ఇమేజ్ తోనే గెలిచాను అని ఈటల రాజేందర్ అనడం ఏ నైతికత అనే ప్రశ్నతోటి ఫ్లెక్సీ వేయడం. బీసీ నాయకులు ఎదుగుతుంటే ఈటల రాజేందర్కి అసహనం ఉంటుందనేటువంటిది ఆ ఫ్లెక్సీలో విషయం. ఇందూరు బిడ్డ ఎంపీ అరవింద్కు వస్తున్న ఆదరణ చూసి కడుపు మంట ఎందుకు అని అదొక క్వశ్చన్. నేనే బీసీ నాయకుడిని, నేనే ప్రత్యామ్నాయం అనే భ్రమ నుంచి బయటికి రా ఈటల అంటూ నిన్న ఫ్లెక్సీలు వేసిరు. ఈ ఫ్లెక్సీలు వేసింది మేడ్చల్ జిల్లాలో. ఈ ఫ్లెక్సీలు వేసిరు ఈటల రాజేందర్ కాన్స్టిట్యున్సీలోని. రైట్, దీని మీద మనం నిజాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు రావడానికి కారణం ఏంటి అంటే, బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి ఉంటుందా పోతుందా అనేటువంటి ప్రశ్నార్థకంలో ఉంది. అయితే ఆయనను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పిస్తే నెక్స్ట్ తెలంగాణకు కేంద్ర మంత్రి ఎవరిని తీసుకోవాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారు. అయితే ఈటల రాజేందర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఈటల రాజేందర్కు రాకుండా అడ్డుకుంటే ధర్మపురి అరవింద్కు వచ్చే అవకాశం ఉందనేటువంటిది కొంతమంది వాదన. కాబట్టి ఈటల రాజేందర్ పేరును ఎలాగైనా బదనాం చేస్తే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు, బీజేపీ పెద్దలకు, మోడీ అమిత్ షాలకు ఈ ఈటల రాజేందర్ మీద వ్యతిరేకత వస్తుంది, ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం చెడుగా మారుతుంది. అప్పుడు కేంద్ర మంత్రి పదవి ఇవ్వరు. అప్పుడు ఆల్టర్నేట్ గా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవిందే ఉంటాడు. కాబట్టి ఆయనకు కేంద్ర మంత్రి పదవి రావడానికి మార్గం సుగమం అవుతుంది అనేటువంటిది ఈ ఫ్లెక్సీల వెనుక ఉన్నటువంటి
ఒక రహస్య. అయితే ఈటల దీంట్లో ఉన్నటువంటి పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈటల ఏడిపే బీజేపీకి శాపమాట. ఈటల వాస్తవంగా మల్కాజ్గిరిలో గెలిచింది బీజేపీ కాదు, ఈటల రాజేందర్. వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటి తెలంగాణ ఉద్యమ కాలం కావచ్చు, మంత్రి పదవి కావచ్చు, ఆయన వ్యక్తిత్వం కావచ్చు, ఆయన గెలవడానికి కారణమైంది. హుజూరాబాద్లో సెంటిమెంట్ పనిచేసింది. కేసీఆర్ దగ్గర బలమైనటువంటి శక్తి లేక ఓడిపోయిండు. కాబట్టి మల్కాజ్గిరిలో ప్రజలు ఆయనను గెలిపించిర్రు. రేవంత్ రెడ్డి కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోతే అదే మల్కాజ్గిరి ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించిర్రు. అట్లాగే ఇక్కడ కూడా ఈటల రాజేందర్ను ఒక బలమైన శక్తిగా ఉండాలి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కనుమరుగు కాకూడదు, ఈటల రాజేందర్ లాంటి ప్రశ్నించే గొంతు ఖచ్చితంగా ఉండాలని మల్కాజ్గిరి ప్రజలు కోరుకున్నారు. కాబట్టి ఆయనను ఎంపీగా పంపించారు. అంతేగాని బీజేపీ వ్యక్తిగా కాదు, బీజేపీ క్యాండిడేట్ కాదు, బీజేపీ ఇమేజ్తో గెలిచింది కాదు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, మీకు ఒక డౌట్ రావచ్చు, మరి బీజేపీ పార్టీ మీద గెలిచిండు కదా అని. నిజంగా ఈటల రాజేందర్ కాకుండా మల్కాజ్గిరిలో వేరే వ్యక్తికి బీజేపీ బీఫామ్ ఇచ్చి టికెట్ ఇచ్చి అక్కడ పోటీ చేయిస్తే కనీసం డిపాజిట్ వచ్చే అవకాశం కూడా లేకుండే. ఇప్పుడు చెప్పండి, అంటే తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు కూడా గెలిచింది బీజేపీ ఇమేజో నరేంద్ర మోడీ ఇమేజో కాదు. ఒకవేళ నరేంద్ర మోడీ ఇమేజ్తో గెలిచేది ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి 17కు 17 పార్లమెంటు స్థానాలు మోడీ ఇమేజ్తో గెలవాలి. మరి 8 ఎందుకు గెలిచినట్టు ప్రశ్నలు. అయితే ఇక్కడ చూడొచ్చు మనం, రఘునందన్ రావు కావచ్చు, రఘునందన్ రావు ఆయన పోటీ చేసి ఓడిపోయిండు. తర్వాత మెదక్లో గట్టి నాయకుడు ఎవరు లేరు. రఘునందన్ రావు అయితే ప్రశ్నిస్తాడని అక్కడ ఆయన్ను బీజేపీ అభ్యర్థి కాదు, రఘునందన్ రావు వ్యక్తిగతంగా గెలిపించారు. అట్లాగే డీకే అరుణ కూడా ప్రశ్నించే గొంతుకగా ఉంటుంది. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈమెకు డైరెక్ట్ గా సపోర్ట్ చేసి గెలిపించారు. అట్లాగే ఇంకొక ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆయన రంజిత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉండడం వల్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలిచిండు. అది ఆయన వ్యక్తిగతం తప్ప బీజేపీ చేసింది ఏం కాదు. అట్లాగే ఈటల రాజేందర్ గురించి చెప్పినాం. ధర్మపురి అరవింద్ అక్కడ బలమైన క్యాండిడేట్ లేడు, ధర్మపురి అరవింద్ పోటీ చేసింది కాబట్టి బీజేపీ అని కాకుండా ధర్మపురి అరవింద్కు ఇండైరెక్ట్ గా ప్రజలు ఆయనకు సపోర్ట్ చేసి గెలిపించారు తప్ప, వ్యక్తిగతంగా గెలిపించారు తప్ప బీజేపీ మీద కాదు. ఇట్లా 8 మంది ఎంపీలు గెలిచారు, 8 మంది వాళ్ళ వ్యక్తుల పేరు మీద గెలిచారు తప్ప బీజేపీ మీద గెలిచిన కాదు. నిజంగా బీజేపీ మీద గెలిచేది ఉంటే వేరే వ్యక్తిని పెట్టి వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే అప్పుడు ఒక సామాన్య పౌరుణ్ణి పెట్టి బీజేపీ ఎంపీగా గెలిపిస్తే అది బీజేపీ ఎంపీ అవుతుంది, బీజేపీ ఇమేజ్ అవుతుంది, మోడీ ఇమేజ్ అవుతుంది, లేకపోతే డ్యామేజ్ అవుతుంది. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు అంటూ అందులో క్వశ్చన్ మార్క్ పెట్టిర్రు. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చోలే, ఉద్యమాలు చేసిండు. ఎక్కడ ప్రశ్నించే అవసరం వస్తే అక్కడికి వేయండు. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వేయండు. ఆందోళన కార్యక్రమంలో కూర్చున్నాడు, పాల్గొన్నాడు. అవసరమైతే ధర్నాలు రాస్తారోకోలు చేసినటువంటి చరిత్ర ఈటల రాజేందర్ది. తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిండు. ఏనాడు ఏ పదవి కోసం ఆశపడలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోతే ఏడుస్తాడా? సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపట, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు అని ఒక్కసారి ఆ ప్రశ్న రాసేవాళ్ళు వేసేవాళ్ళు పునరాలోచించుకుంటే బాగుండేది. అసలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఒక్కసారి ప్రశ్న వేసుకొని ఇది రాస్తే బాగుండేది. తెలంగాణలో బీజేపీ రాష్ట్రం నుండి సీఎం అభ్యర్థిగా ఈటల రాజేందర్ని ప్రకటించలేదని ఏడుస్తుండు అని అంటున్నారు. మరి బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? అధికారంలోకి వస్తే ఈటల రాజేందర్ని కాదని ఇంకోరన్నా సీఎం అభ్యర్థిగా ప్రకటించిర్రా? ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు అట. బీజేపీలో ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇస్తారు. ఆర్ఎస్ఎస్ నుండి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ మూలాల నుండి వచ్చినటువంటి వ్యక్తులకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవైనా కేంద్ర మంత్రి పదవైనా వచ్చే అవకాశం ఉంది. అది ఈటల రాజేందర్కు తెలుసు. ఈటల రాజేందర్కు పార్టీ మారాలని ఉన్నా కూడా లోపల మారలేని పరిస్థితి. ఎందుకు? ఆయన ఖచ్చితంగా పార్టీలు మారే వ్యక్తి కాదు. బీఆర్ఎస్ పార్టీ బయటికి పంపిస్తే బీజేపీలకు పోయింది తప్ప బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి బయటికి రాలేదు. ఇప్పుడు బీజేపీలో నచ్చక బయటికి పోతే ఈటల రాజేందర్ అంటేనే
పార్టీలు మారుతూ పోతుంటాడు అనే పేరు నాకు వద్దనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఆగిపోతున్నాడు. 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీ అంటున్నారు. నిజంగా ఈటల రాజేందర్ కాకుండా వేరే వాళ్ళు గజ్వేల్లో కానీ హుజురాబాద్లో కానీ పోటీ చేసేటువంటి క్యాండిడేట్ దొరకకుండా ఉండడం వల్ల కేసీఆర్ మీదనే పోటీ చేస్తాననేటువంటి ధైర్యం తెచ్చుకొని పోటీ చేసిండు ఈటల రాజేందర్. అప్రిషియేట్ చేయాలి తప్ప దాన్ని డిస్కరేజ్ చేసేటువంటి పద్ధతి మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈటల రాజేందర్ కేసీఆర్ మీద పోటీ చేసి కేసీఆర్కే చెమటలు పట్టించిండు. ఒకానొక దశలో గెలుస్తాడేమో ఈటల రాజేందర్ అనేటువంటి ఆలోచనకు వచ్చిరు జనం. దాన్ని బీజేపీ వాళ్ళే తూట్లు పొడిచిర్రు. ఒకవేళ ఇక్కడ బీజేపీ గెలిస్తే, కేసీఆర్ మీద గెలిస్తే ఈటల రాజేందర్ హీరో అవుతాడనేటువంటిది బీజేపీలో ఉన్న నాయకులే దాన్ని తూట్లు పొడిచి ఆగమాగం చేసిర్రు. అట్లాగే హుజురాబాద్లో గెలవకుండా చేసిర్రు. అయినా ఈటల రాజేందర్ చరిష్మతోటి ఈటల రాజేందర్ వ్యక్తిగతంగా ఆయన మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిచిండు. మోదీ గారి నాయకత్వంలో ఈటల రాజేందర్ గెలిచిండట. మరి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసిండు కదా, ఎమ్మెల్యేగా ఇటు గజ్వేల్లో అటు హుజురాబాద్లో పోటీ చేసిండు కదా, మరి మోడీ బొమ్మ పెట్టుకోలేదా? అప్పుడు బీజేపీ క్యాండిడేట్ కదా, మోడీ చరిష్మతోటి ఎందుకు గెలవలేదు మరి అనేటువంటిది ఒక్కసారి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ క్వశ్చన్స్ ఫ్లెక్సీలు వేసినటువంటి వాళ్ళు. ఇట్లా మొత్తం మీద ఈటల రాజేందర్ను బదనాం చేస్తే కేంద్ర మంత్రి పదవి రాకుండా ఉంటది, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా ఉంటది, సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉండవు. తద్వారా ఆయన పక్కకు పోతే మేమే హీరోలమని కొంతమంది ఎంపీలు ఫీల్ అవుతున్నారట, బీజేపీకి సంబంధించిన వాళ్ళు, తెలంగాణ వాళ్ళు. చూద్దాం ఇంకా ఎన్ని రాజకీయాలు, ఎన్ని కుట్రలు ఈటల రాజేందర్ మీద చేస్తారో చూడాల్సిందే. వాటిని ఈటల రాజేందర్ ఎట్లా ఎదుర్కొంటాడో కూడా చూడాల్సిందే. తెలంగాణ